శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ అరుణాచల అక్షరమణమాల నుండి కుట్రయంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అందుకని మనం ఎప్పుడన్నా ఎక్కడైనా సరే గురువు గారి పాదాలను పట్టుకుంటేనే తరించగలుగుతాం తప్పితే గురువు లేని జీవితము తరించడం అనేది చాలా కష్టం అన్నమాట. అందుకని ఎప్పుడైనా ఎలా అయినా సరే మనం ఆతృత పొందినప్పుడు గురువుగారు ఏదో రూపంలో వచ్చి మనల్ని తరిస్తారు. సో ముందు మనకు ఆతృత అనేది ఉండాలి. అలాగా ఎప్పుడైతే గురువుగారు మన జీవితంలోకి వచ్చారో నిజంగా మన జీవితం మారడం అనేది మొదలెడుతుంది. అంటే నిజంగా అసలు జీవితానికి పరమార్థం ఏంటనేది గురువులు చెప్పడం మొదలు పెడతారు. అప్పటి వరకు మనం ఏమనుకుంటాం అంటే ఏదో తిన్నాము తాగాము, ఏదో ఇంత సంపద ఉంటే మనం సుఖపడతాము, జీవితం అంటే ఇంతవరకునే, శ్వాస వదిలేసామంటే ఇంక మనకి జీవితం ఏమి లేదనే స్థితిలో ఉంటాం. కానీ గురువులు వచ్చాక చెప్తారు, నీకు శ్వాసతో సంబంధం లేదు, ఆ శ్వాస అయిపోయి కూడా బట్టలు మార్చినట్టు నువ్వు ఇంకో శరీరాన్ని మార్చేస్తావు తప్పితే అక్కడతో నీ జీవితం ఏం ఆగిపోదు. కాబట్టి ఈ పైన ఎంతసేపు బట్టలు బాగున్నాయా అని అదే చూసుకుంటూ ఉంటామా? ఒకసారి బట్టలు మరకయ్యే స్థితిలో కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే అది మరకైతే అయ్యింది, దాన్ని తీసి పడేసి ఇంకోటి ఏదో బట్టని తొడుక్కుంటాం కాబట్టి. అలాగా ఇంకెంతసేపు శరీరాన్ని సుఖమివ్వాలని దానిలోనే పడిపోతే నిజంగా ఆత్మకి ఏది కావాలో అది మనం ఇవ్వలేకపోతూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాము, నేను నా ఆత్మని చేరాలంటే దానికి ఒక మార్గదర్శకుడు కావాలి. అది ఎవరంటే గురువు గారు. అందుకని గురువు సహజంగా అయితే ప్రతివానికి మనిషి రూపంలో గురువు ఉంటారు. కానీ రమణ భగవాన్ ఆయన స్థితి వేరు కాబట్టి అరుణాచలేశ్వరుడికి ఆయన గురువు చెప్పుకోవడానికి, ఆయనకి గురువు అనడానికి ఒక మనిషి రూపంలో ఎవరు లేరు. అందుకని ఆయన అరుణాచలను అడుగుతున్నారు, గురు రూపంలో ఉన్న అరుణాచల, నా దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ సమూలంగా నాశనం చేయి. ఎప్పటి వరకు మనలో దోష దృష్టి ఉంటుందో, మనలో అల్పత్వం ఉంటుందో అప్పటి వరకు మనము ధ్యానం చేసినా సరే అంతర్ముఖం అవ్వలేకపోతూ ఉంటాం. అంతర్ముఖం అయ్యి ఆ కాంతి దర్శనం అనేది మనకి జరగకుండా ఇవి అడ్డుపడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏం చేయాలి, నాకుగా నేను ఇవి తొలగించుకోలేను కాబట్టి స్వామి మీరు నాలో ఉన్న ఈ దోషాలన్నింటినీ సమూలంగా నాశనం చేయండి అని చెప్పేసి ప్రార్థించాలంట. ఇక్కడ దక్షిణామూర్తిని ప్రార్థించడానికి ఒక శ్లోకం ఉందంట. అదేంటి, ఈశ్వరో గురుహు ఆత్మేతి మూర్తి భేద విభాగాన్ని దక్షిణామూర్తియే నమః అని. అంటే ఏంటి, దేవుడు గురువు ఆత్మ ఈ మూడు కూడా వేరువేరుగా కనబడతాయి కానీ నిజానికి ఒకటే. ఇది తెలియకపోవడమే అవిద్య అని. ఇక్కడ దేవుడు గురువు ఆత్మ లేదు, ఇంకో రంగా ఏం చెప్పచ్చు, పరబ్రహ్మ పరమాత్మ ఆత్మ జీవాత్మ అని చెప్పచ్చు అనమాట. పరమాత్మ అంటే దేవుడు భగవంతుడు, గురువుగారు అంటే ఇక్కడ ఆత్మ అనేది అన్నింటిలోనూ ఉంది కదా. అలా గురువుగారిలో ప్రతి జీవుల్లో, అందులోనే కాకుండా చిన్న చిన్న క్రిమికీటకాల్లోనూ లేకపోతే గాల్లోనూ, అంటే ప్రతి అణువులోనూ ఉండిపోయింది అక్కడ ఆత్మరూపంలో. ఇంకా జీవాత్మ అనేది ఎందుకు అంటామంటే, నాలో ఒక ఆత్మ ఉంది కానీ దాన్ని నేను నా శరీరంతో కప్పేసి ఒక జీవుడిగా దాన్ని నేను ఆక్రమించేసుకొని జీవుడికే అది పరిమితం చేసేసుకుని ఉన్నాను. అందుకని ఒక జీవుల్లో ఉన్న ఆత్మని జీవాత్మగా మనం అనుకుంటాం అన్నమాట. నిజానికి పరమాత్మకి ఆత్మకి జీవాత్మకి డిఫరెన్స్ ఏం ఉండదు, కానీ మనం దాన్ని అన్ని రకాలుగా విభజించేస్తున్నాం. ఇప్పుడు పరమాత్మ అనేసరికి ఏమవుతుంది అంటే అంతటా ఉన్నది, దానికి పెద్దగా మధ్య మధ్యలో ఖండించడానికి ఏముండదు. కానీ ఆత్మ అనేసరికి ఏమవుతుందంటే ప్రతి జీవుల్లో, మళ్ళీ ఇందులో ఎంతమంది ఉన్నారో అన్ని జీవుల్లో అని, అంటే ఒకటే అన్నిగా కనబడుతుంది. ఎలా అయితే చూడండి, ఒక 4 కుండల్లో నీళ్లు పెట్టాం, పైన సూర్యుడు ఉన్నాడు అనుకో, 4 సూర్యుల కింద కనబడతారు. సూర్యుడు ఉన్నాడు ఒకడే కానీ అక్కడ అన్నిలాగా కనబడుతున్నారు. అలాగా పరమాత్మ అయితే ఒకడే ఉన్నారు కానీ మనందరిలోనూ ప్రతి జీవిలో అవని, లేకపోతే గాలిలో అని, పంచభూతాల్లో అని, ప్రతి అణువులో అని అంతటా ఉన్నారు. అన్నిగా ఎవరైతే వ్యాపించున్నారో ఆయన ఆత్మ అవుతారు. ఇంకా ఆఖరికి జీవాత్మ ఏంటి, ప్రతి జీవి నాలో ఉన్న ఆత్మని తన వరకే పరిమితం చేసుకున్నప్పుడు జీవాత్మ అనుకుంటారు. కానీ నిజంగా పరిమితం అవుతుందా, మనకు తెలియనంతసేపే అలా అనుకుంటాం. కానీ ఏ రోజైతే మనకి ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుందో నాలో ఉన్న ఆత్మ నా వరకే పరిమితం కాదు,
ఈ శరీరం అనేది పక్కకు పోయి అంతటా ఉన్న ఆత్మలో కలిసిపోతుంది. సో ఆ స్థితి రావడంకి ముందు జీవాత్మ అనే ఒక స్థితి ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం ఇవన్నీ 3 వేరువేరుగా చూస్తామే కానీ నిజానికి అలా వేరువేరుగా ఉంటాయి అంటే అలా ఏమీ వేరు ఉండవు, అంతా ఒకటే అనేది చెప్తారు. అలా ఎప్పటివరకు తెలుసుకోమ దాన్ని ఏమంటున్నారు? అవిద్య అంటున్నారు, అజ్ఞానం అంటున్నారు. ఎప్పటి వరకు నేను వేరు, భగవంతుడు వేరు, ఇక్కడ లోకల్లో ఉన్న ప్రతి జీవులు వేరు వేరు అని అనుకుంటాం కదా. ఎప్పటి వరకు మనకు అజ్ఞానం ఉంటుందో వేరువేరుగానే చూస్తాము. అయితే అలా ఉన్నంతసేపు ఏమంటున్నారు? జ్ఞానం అనేది మనలో ఇంకా పరిణితి చెందలేదన్నమాట. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో ఏం చేస్తామంట? ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వదిలేస్తామన్నమాట. అంటే మనలో మార్పులు వచ్చాక మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. లోపల జ్ఞానం అనేది ఇంకా ఇంకా వికసిస్తుంది అని. మన ఆలోచనలో కానీ, మన ఆచరణలో కానీ, మన అనుభవాల్లో కానీ తేడా వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అవిద్య పోయి విద్య వస్తూ ఉంటుందో. అందుకని ఏమంటున్నారు? దేనికన్నా మనకి దోషాలు ఏర్పడుతున్నాయంటే దానికి మూల కారణం ఏంటట? మనలో ఉన్న అజ్ఞానం అంట. దోషం ఎప్పుడు ఉంది? ఎదుటివాడు పరాయివాడు అనుకున్నప్పుడు మనకు దోషం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో, ఎంత పెద్ద తప్పు అయినా సరే మనం వెళ్ళి ఏదో హత్య చేసిన వాడి అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా మీ అబ్బాయి చెడ్డవాడా అంటే, అయ్యో లేదమ్మా, అలా ఏదో ఒక సమయంలో అలాగా చేశాడు, అది కానీ నిజానికి మావాడు చాలా మంచివాడనే చెప్తుంది. ఎందుకంటే తనకి అది పరగా అనిపించదు. తన బిడ్డ తన కడుపు నింటే వచ్చారు, తనలాగానే ఆవిడ భావిస్తుంది. ఎప్పటి వరకు తమ అనిపిస్తుందో అప్పటి వరకు మనకి దోషాలు ఏం కనిపించవు. అయితే ఇక్కడ మనం ఏంటంటే ప్రతి వాళ్ళని పరాయిగా చూస్తున్నాం కాబట్టి, అంతటా ఉన్న ఆత్మ నాలో ఉందనే విషయం తెలుసు కానీ అనుభవంలోకి రాలేదు కాబట్టి నాకు ప్రతి వాళ్ళలోనూ దోషాలే కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ దోషబుద్ధిగా అన్నిటికీ కారణాలు ఏంటి? అజ్ఞానం అనమాట. దానివల్ల మనలో కూడా దోషాలు ఏర్పడుతున్నాయి. పరాయి వాడు కాబట్టి ఏదన్నా అంటే ఏదో మనము కోప్పడ్డము, లేకపోతే వాళ్ళు ఏదో నచ్చితే వాళ్ళ మీద మోహపడ్డము, ఇలా రకరకాలు వస్తున్నాయి. అన్నీ దోషాలే. ఇష్టపడ్డము దోషమే, విదిలించడము దోషమే. ఏదీ లేని ఒక స్థితికి వెళ్తూ ఉండాలి. ఎవరన్నా మహా ఇష్టపడకూడదు, అలానే అన్ని తిట్టడం లాంటివి చేయకూడదు. అలా ఏ దోషం లేని స్థితికి వెళ్ళడానికి ఏది సహకరిస్తుంది అంటే విద్య సహకరిస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో ఆ మనిషి అలా ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానం పూర్ణత వచ్చిందో అందరిలోనూ భగవంతుని చూసే స్థితి వచ్చేసింది కాబట్టి ఇతనికి వేరే వాళ్ళలో ఎటువంటి దోషం కనిపించకుండా ఉంటుందన్నమాట. అయితే మరి అలాగా నాలో ఉన్న అవిద్య ఎలా పోతుంది స్వామి అంటే, మీరే తొలగించండి స్వామి అని ప్రార్థించడం ద్వారా. నా వల్ల అయితే కాదు స్వామి, నువ్వే నాలో ఉన్న ఈ అవిద్యను తొలగించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని ఇక్కడ రమణ భగవాను మన ద్వారా ఆ భగవంతుని కోరుతున్నారంట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.